ప్రైజ్ లాడండి. అందరికీ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు సండే కాబట్టి మీరు సండే రోజు ప్రతి ఒక్కళ్ళు మందిరానికి వెళ్ళారా, మందిరంలో దేవుడిని స్తుతించారా, ఆరాధించారా అన్నది మీరు షేర్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా మందిరానికి వెళ్ళకపోతే ఇంట్లోనైనా సరే మనము ఇప్పుడు చాలా లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అంటే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వారికి దేవుడు ఛానల్స్ ద్వారా కానీ టీవీలో స్మార్ట్ టీవీస్లో మనం చూడడం ద్వారా కానీ చాలా లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఆ ప్రకారంగా కూడా మనం దేవుడిని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడనమాట. ఆ విధంగా అయినా సరే మీరు అందరూ పాల్గొన్నారు అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు నేనైతే విషయానికి వస్తే కొంచెం బాధ కలుగుతుంది, కొంచెం బాధ వేస్తుంది అనమాట. నేనైతే ఈ విషయం ఎప్పుడు చెప్పకూడదు, ఎప్పుడు ఇలాంటి టాపిక్స్ మాట్లాడకూడదు, ఎందుకంటే కాంట్రవర్సీస్ అవుతాయి అన్న ఉద్దేశంతో నేను అనుకున్నాను. కాబట్టి ఇలాంటి విషయాలు ఏమి మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ హృదయంలో ఒక బాధ, ఆవేదన ఉంటుంది కదా, అది ఖచ్చితంగా సరే మాట్లాడాలి అని అనిపించింది. అందుకనే విషయం మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి, క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, క్రైస్తవుల మీద వ్యతిరేకిస్తున్నటువంటి వారి గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే ఈ శివశక్తి కానీ, జనశక్తి అని, రాధా మనోహర్ దాస్ అని, ఇంకా ఈ మధ్య సనాతన ధర్మము అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, వీళ్ళందరూ క్రైస్తవ్యంను ఏ విధంగా హింసిస్తున్నారో, క్రైస్తవుల బిడ్డలని వాళ్ళ మాటలతో, వాళ్ళ బూతులతో, దేవుణ్ణి ఎవరిని వదిలిపెట్టడంలా, దేవుణ్ణి వాళ్ళు వదిలిపెట్టట్లేదు, దేవునికి జన్మనిచ్చినటువంటి మరియ తల్లిని వదిలిపెట్టడం లేదు, క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారిని వదిలిపెట్టడం లేదు. వారి నోటికి ఎటువంటి మాటలు వస్తాయో ఆ మాటలన్నీ వారు ప్రయోగిస్తున్నారనమాట. క్రైస్తవుల మీద, క్రైస్తవుల మనోభావాలని దెబ్బతీస్తున్నారు. ఈ విధంగా చేస్తున్నారు. అసలు ఎంతమంది క్రైస్తవులకి బాధలు కలుగుతున్నాయో నాకైతే తెలియడం లేదు. కానీ నాకైతే అసలు ఈ విషయంలో తలుచుకున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. నేనైతే దేవుని దగ్గర ఇదే ప్రార్థన చేశాను. దేవా, నువ్వు ఉన్నవాడివి, అనువాడివి, సమస్తము చూస్తున్నవాడివి. ఇప్పుడు వారు కొలిచే దేవుళ్ళు ప్రస్తుతం వారు చూస్తున్నారో లేదో, ఇప్పుడు జరిగే పరిస్థితులు చూస్తున్నారో లేదో. వారు చనిపోయారు కాబట్టి, చనిపోయిన వారు మృతులు కాబట్టి వారికి ఏం తెలియదు, కాబట్టి వాళ్ళు తిరిగి లేగవలేదు కాబట్టి వారికి ఏం తెలియకపోవచ్చు. కానీ మన దేవుడు చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు, పరలోకమునకు ఆరోహణమైనటువంటి వాడు, మళ్ళీ మన కొరకు భూమి మీదకి తిరిగి వాడు రావడమే కాదు, మనల్ని కూడా అక్కడ స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి అక్కడ స్థలమును సిద్ధపరిచి మన కోసం మళ్ళీ తిరిగి వచ్చి మనల్ని అక్కడికి తీసుకొని వెళ్ళాం. మన దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆయన ఎందుకు వచ్చాడు, దేనికోసం వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, చనిపోయి పైకి ఎందుకు వెళ్ళాడు, మళ్ళీ ఎందుకు వస్తాడు, వచ్చినప్పుడు మళ్ళీ మనల్ని ఏం చేస్తాడు అన్నది ప్రతిదీ ఒక ప్రణాళిక మనకు ఉంది, ఒక నమ్మకం మనకుంది. మనము కేవలము నమ్మకం మీద మాత్రమే మనం దేవుణ్ణి తెలుసుకున్నాము. దేవుణ్ణి మనం నిజ దేవుడు ఎవరు, మనం ఈరోజు చనిపోతే ఎక్కడికి వెళ్తాము, ఈరోజు నేను చనిపోయాను అనంటే నేను పరలోకానికి వెళ్తాను అన్న నిశ్చయత మనకుంది, ఆ ధైర్యం మనకుంది. చావు గురించి భయపడాల్సిన పని మనకి లేదు. ఎందుకు అంటే మనం ఈరోజు కనుక చనిపోతే నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తానన్న నమ్మకం, నిశ్చయిత ప్రతి క్రైస్తవుడికి ఉంటుంది. ఒకవేళ అలా ఎవరికైనా లేకపోతే ఖచ్చితంగా మీరు నమ్మి తీరాలి. ఎందుకంటే క్రైస్తవులకి ఖచ్చితంగా దేవుడు పరలోకంకి తెలుసుకున్న, క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని తెలుసుకున్న ప్రతి వ్యక్తికి వారు పరిశుద్ధంగా జీవించి వారి జీవిత కాలంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మన కోసం వస్తాడు, మన కోసం వచ్చి మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాడు. ఆ నిశ్చయిత, ఆ ధైర్యం. ఇప్పుడు చావు అన్న భయం ఉంటుంది, కానీ క్రైస్తవుడికి చావు అంటే భయం ఉండకూడదు. ఎందుకు అంటే చనిపోతేనే మనకి జీవితం,
చనిపోతేనే మనకి మరొక జీవితం మొదలవుతుంది. ఇక్కడ ఉన్న జీవితం అన్నది పరిశుద్ధంగా ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా మనం ఉండాలి అని ఇక్కడ ట్రైనింగ్ మాత్రమే. కానీ నిత్యత్వం అన్నది ఉంటుంది అక్కడ, అది యుగ యుగాలు ఉంటుంది అక్కడ, మరణం అనేది ఉండదు. కాబట్టి మనము చావుకు భయపడాల్సిన పని లేదు. నేను విషయం ఏం చెప్తున్నాను అంటే ప్రతి క్రైస్తవుడు మేలుకోవాలి. ఇప్పుడు నాకైతే చాలా బాధ కలుగుతుంది. అదే ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవా నువ్వెందుకు సైలెంట్గా ఉంటున్నావు? వాళ్ళన్ని మాటలు అంటున్నారు, అంత మిమ్మల్ని అన్ని బూతులు మాట్లాడుతున్నారు, అంత హింసిస్తున్నారు, అంత చేస్తున్నారు. వారిని నువ్వెందుకు, వారికి ఎందుకు మీ భయాన్ని ఎందుకు నువ్వు చూపించడం లేదు? నువ్వు ఉన్నవాడివి, నువ్వు ఈరోజు చూస్తున్న దేవుడివి, రేపు చూసే దేవుడివి, నువ్వు యుగాంతం వరకు ఉండే దేవుడివి, నీకు సమస్తం తెలుసు. వారు ఎన్ని మాటలు అంటున్నారో, ఎన్ని హింసిస్తున్నారో, ఎన్ని బూతులు మాట్లాడుతున్నారో, ఎంతమందిని శ్రమలు పాలు చేస్తున్నారో, ఏ విధంగా వారు చేస్తున్నారో నీకు తెలుసు. కానీ నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు? నువ్వెందుకు దీర్ఘశాంతం వహిస్తున్నావు వారి పట్ల? వారికి నీ భయాన్ని చూపించు. నీ భయం, నువ్వంటే ఎవరు అని వారు తెలుసుకోవాలి. ఎవరైతే, నేను ఇదే ప్రార్థన చేస్తున్నాను, ఎవరైతే దేవుణ్ణి వారి నోటికి వచ్చినట్లుగా బూతులు మాట్లాడుతూ, వారి నోటికి వచ్చినట్లుగా అడ్డదిడ్డంగా మాట్లాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది, వారి నోటి ద్వారా వాళ్ళే దేవుడు, నిజమైన దేవుడు యేసు క్రీస్తే అనని వారి నోటి ద్వారా వారి సాక్ష్యం ఇచ్చే రోజు ఖచ్చితంగా రావాలని అయితే నేను ప్రార్థన చేస్తున్నాను. వారికి దేవుని భయాన్ని చూపించాలి, దేవుడు భయాన్ని చూపించాలి. నేనే ఉన్నవాడని, అనువాడను అని అన్నవాడిని నేనే అని చెప్పేసి దేవుడు వారికి వారి భయాన్ని చూపించాలి. అయితే దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అన్న నేనైతే ఆలోచించినప్పుడైతే నాకు ఒక్కటే కలిగింది. మనం ఇప్పుడు మన తండ్రిని, మన ఇంట్లో మన డాడీని ఎదుటి వాళ్ళు మన కళ్ళ ముందే మాట్లాడుతూ, వాళ్ళని, డాడీని బాధ పెడుతూ, మాటల ద్వారా బాధ పెడుతూ, హింసిస్తూ, డాడీని కొడుతూ, డాడీని హింసిస్తూ, డాడీని నా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నువ్వు చూస్తా ఊరుకుంటావా? బాధ కలుగుతుంది కదా ఖచ్చితంగా. నా తండ్రిని నా కళ్ళ ముందు అంటే ఎంత బాధ కలిగిద్దో. పరలోకపు తండ్రి మనకి ఉన్నాడు, ఆయన్ని అన్ని మాటలు అంటుంటే మనకెంత బాధ కలగాలి. మనల్ని కాదు కదా అంటుంది, నన్ను కాదు కదా అంటుంది అనని కామ్గా ఉండడానికి కాదు. దేవుడు రోషం కలిగిన దేవుడు, రోషం కలిగినటువంటి దేవుడు. కానీ ఎందుకు వారి పట్ల దీర్ఘశాంతంగా ఉంటున్నాడు? వారన్ని మాటలు హింసిస్తూ, అన్ని మాటలు అంటూ, అంత బాధలు పెడుతున్నారు కూడా ఎందుకు దేవుడు మౌనంగా ఉంటున్నాడు? నేనైతే చెప్తున్నాను, క్రైస్తవులంగా మనం ఏం చేస్తున్నాం? దేవుడికి మనము ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వారికి దేవుడు ఖచ్చితంగా వారికి నిరూపించుకుంటాడు. నేనైతే అదే అనుకుంటున్నాను. నాకు అనిపించిన విషయము, ఒక క్రైస్తవుడిగా మనము దేవుణ్ణి అన్ని మాటలు అంటున్నా, అన్ని విధంగా చేస్తున్నా కూడా ఏ రోషం లేకుండా కామ్గా ఉంటూ, మనల్ని కాదు కదా అంటుంది, మనల్ని కాదు కదా అంటుంది అనని ఎవరైతే కామ్గా ఉంటున్నారో, ఎవరైతే దేవుని విషయంలో రోషం లేకుండా సైలెంట్గా ఉంటూ, మన పని కాదు, నన్ను కాదు అనింది అని చెప్పేసి ఎవరైతే కామ్గా ఉంటున్నారో వారిని మేలు కొల్పడానికే దేవుడు ఈ విధంగా సైలెంట్గా ఉంటున్నాడు అనిపించింది. అయితే మనము రోషం కలిగిన దేవుణ్ణి అంటున్నారు కాబట్టని వాళ్ళ మీద మనం యుద్ధం ప్రకటించాలి, వారి మీద మనము పోట్లాటకు వెళ్ళాలి, వారిని కూడా మనం టార్గెట్ చేస్తూ మాటలు అనాలి, వారిని కూడా హింస పెట్టాలి, వారిని కూడా బాధ పెట్టాలి అనైతే నేనైతే అనట్లా. మనం ఏం చేయాలి? ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మనం ఏం చేయాలి? దేవుని భయాన్ని వాళ్ళకి చూపించాలి. ఆ విధంగా చూపించాలి అంటే మనం చేసే కర్తవ్యం నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను, నేనైతే ఖచ్చితంగా చేస్తాను. మీరు కూడా దేవుని కోసం రోషం కలిగిన, నా కోసం నా దేవుడు ఈ భూమి మీదకి వచ్చి రక్తం చిందించి నా కోసం నా ప్రాణం పెట్టాడు అని చెప్పేసి ఎవరికైతే మనసుకి కలుగుతుందో, ఎవరికైతే ఆ బాధ వేదన, ఇన్ని మాటలు అంటుంటే బాధ వేదన కలుగుతుందో వాళ్ళందరూ ఖచ్చితంగా అనుకోండి, వాళ్ళందరూ ఖచ్చితంగా సరే ఈ దీక్ష అయితే తీసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు, లేకపోతే ఒక 10 నిమిషాలు
వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వారి కోసం మనము ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. దేవుని భయాన్ని వారికి చూపించాలి. దేవుని భయాన్ని వారికి చూపించాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనలకి కదులుతాడు. దేవుడు వారి భయాన్ని చూపిస్తాడు. ఎవరైతే నోటితో అలాంటి మాటలు మాట్లాడుతున్నారో వారి నోటి ద్వారానే నిజమైన దేవుడు ఈయనే అని చెప్పే రోజు రావాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. మీరైతే ఖచ్చితంగా ఇలా చేయాలి. నేనైతే ఈ విధంగా చేస్తానని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేనైతే చేస్తాను. ప్రతిరోజు ఒక 10 నిమిషాలైనా సరే వారి కోసం సమయం కేటాయించి వారి కోసం అయితే నేను ప్రార్థన చేయాలని నేనైతే దీక్ష తీసుకున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరు ఆ విధంగా ఉండాలి. సోమరిపోతులుగా ఉండొద్దు, నిద్రపోతులుగా ఉండొద్దు. దేవునిలో మెలకు కలిగి వీరి కోసం ప్రార్థించాలి. ప్రతి ఒక్కరికి ఈ విషయం చేరాలి అన్నది నేను చెప్తున్నాను మీకు. వీడియో అయితే ఇదే. ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.